నేను మీ వైవిజిని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారెంటీలు అమలు చేస్తాము అని అధికారాన్ని చేజిక్కించుకుంది. దానిలో భాగంగా తెలంగాణలోని ప్రతి రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు కరాఖండిగా చెప్పారు. అయితే అనుకున్నట్లే ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అందులో 50% మంది రైతులకి కూడా రుణమాఫీ చేయలేకపోయింది. దీనిపై బీఆర్ఎస్ పార్టీ అగ్గి మీద గుగ్గిలమైంది. తాజాగా కేటీఆర్ రుణమాఫీ విషయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చురకలంటించారు. ఈ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. నిరుడు అధికారం చేపట్టాక కొన్ని నెలల తర్వాత కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రతి రైతులకు రుణమాఫీ వర్తింపజేస్తామని చెప్పింది. ఆగస్టు 15 లోగా 100% చేసి తీర్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలోపు రాష్ట్ర సర్కార్ రుణమాఫీ చేసి తాను రాజీనామాకు సిద్ధమని బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు సవాల్ చేశారు. అయితే కొంతమంది రైతులకు రుణమాఫీ జరగక మరికొంతమంది తమకు మాఫీ కాలేదంటూ రోడ్డెక్కారు. కలిసిన కాంగ్రెస్ లీడర్లను నిలదీస్తున్నారు. మరోవైపు తాము రుణమాఫీ చేశామని, కానీ ప్రతిపక్షాలు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో ఇంకా 20 లక్షల మంది రుణమాఫీ కాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. త్వరలో 2 లక్షల పైన ఉన్న రైతుల కోసం ప్రక్రియ ప్రారంభిస్తామని, షెడ్యూల్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనిపై బీఆర్ఎస్ తో పాటు బీజేపీ మండిపడుతున్నారు. కొంతమంది రైతులకే రుణమాఫీ చేసి కాంగ్రెస్ చేతులు దులుపుకుంటుందంటూ ఫైర్ అవుతున్నారు. మంత్రి తుమ్మల వ్యాఖ్యలను ఊటంగిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు. మంత్రి తుమ్మల మాటలతో సీఎం రేవంత్ బండారం బయటపడలేదని కేటీఆర్ విమర్శించారు. 100% రుణమాఫీ పూర్తయిందని సీఎం చెప్పిన మాటలన్నీ డొల్లేనని మరోసారి నిరూపితమైందని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్నదాతలను నయంవంచనకు గురి చేశారని అన్నారు. రాబందుల ప్రభుత్వంతో రైతులకు లాభం లేదని చెప్పారు. రేవంత్ చేతకానితనం అన్నదాతలకు శాపంగా మారిందని ఫైర్ అయ్యారు. అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షలుంటే ఇంకా అనధికారికంగా ఎంతమంది ఉన్నారు అని అనుమానం వ్యక్తం చేశారు. సీజన్ ముగిసిన రైతు బంధు కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. డిసెంబర్ 9న ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి 10 నెలలైనా ఇంకా 20 లక్షల మందికి చేయకుండా రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు విక్రమ్ టీవీ.